హలో వ్యూయర్స్, వెల్కమ్ టు షాన్వి మీడియా. భారతదేశంలోని 4 సుప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, ద్వారకా, పూరి, రామేశ్వరాలని చార్ధామ్గా పిలుస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ యాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారు మన భారతీయులు. ఈరోజు ఒడిశాలోని పూరి జగన్నాథాలయం గురించి మనం తెలుసుకుందాం. కురుక్షేత్ర సంగ్రామంలో తన కొడుకులను పోగొట్టుకున్న గాంధారి శ్రీకృష్ణునికి పెట్టిన శాపం వల్ల యదువంశం అంతరించిపోతుంది. ఆ శాప పర్యవసానమే శ్రీకృష్ణుల వారి నిర్యాణం. ఒకనాడు శ్రీకృష్ణుల వారు సేద తీరుతుండగా ఒక వేటగాడి బాణం శ్రీకృష్ణుల వారి నిర్యాణానికి కారణమవుతుంది. క్షేత్రం విషయాలు తెలుసుకునే ముందు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే మా వీడియోలు అందరికన్నా ముందు మీరే చూడొచ్చు. అయితే పూరి జగన్నాథుడి ఆలయ చరిత్ర, స్థల పురాణం తెలుసుకుందామా మరి? బంగాళాఖాతం తీరంలో వెలసిన ఈ పుణ్యక్షేత్రంలో విశేషం ఏమిటంటే శ్రీకృష్ణ, బలరామ, సుభద్రల విగ్రహాలు వేప చెట్టు చెక్కతో చేయబడతాయి. 12 ఏళ్లకు ఒకసారి కొత్త దారు విగ్రహాలను తయారు చేసి ప్రతిష్ఠ చేస్తారు. ఇక కథలోకి వెళ్తే శ్రీకృష్ణుడి నిర్యాణం అనంతరం అంత్యక్రియలు జరిగినప్పుడు పార్థివ శరీరంలో నాభి భాగం కాలకుండా ఉండిపోయిందట. ఆ భాగాన్ని సముద్రంలో వేశారట. అయితే ఆనాటి రాజైన ఇంద్రద్యుమ్నుడికి ఈ విషయం తెలుస్తుంది. ఒకరోజు ఇంద్రద్యుమ్నుడు నిద్రిస్తుండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. ఆ విగ్రహాలు తయారు చేయడానికి ఎవరికి సాధ్యం కాదు. అప్పుడు విశ్వకర్మ దివ్యాంగుని రూపంలో వస్తాడు. అయితే తాను ఒక గదిలో 21 రోజుల పాటు స్వామివారి విగ్రహాలను తయారు చేస్తాను, కానీ ఎవరు అంతరాయం కలిగించకూడదనే షరతు పెడతాడు. రాజు అందుకు ఒప్పుకొని ఒక గదిలో ఆ వేప చెక్కలను అతన్ని ఉంచి తలుపులు మూయిస్తాడు. 11 రోజులు గడుస్తాయి. ఆ గదిలోంచి ఎటువంటి అలికిడి వినిపించట్లేదు. అయితే ఆ దివ్యాంగుడు నిద్రాహారాలు మాని స్వామివారిని తయారు చేయడంలో నీరసం వల్ల సొమ్మసిల్లి ఉంటాడేమో అని తలుపులు తెరిపించాడు. తలుపులు తెరవడంతోటే దివ్యాంగుడు అదృశ్యమైపోతాడు. చేతులు, కాళ్ళు లేని సహం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం, వరదహస్తం కనిపించవు. దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటున్న ఇక్కడి దారు దేవతామూర్తులను 8, 12 లేదా 19 సంవత్సరాలకి ఒకసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠిస్తూ ఉంటారు. దీనిని నవకళేబర ఉత్సవం అని పిలుస్తారు. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ రథయాత్రలో ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికోసారి గుడిలో నుంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భక్తులు భావిస్తారు. శ్రీ జగన్నాథుని రథాన్ని నంది ఘోష అని పిలుస్తారు. ఈ రథానికి 16 చక్రాలు ఉంటాయి. ఎత్తు 44 అడుగుల 2 అంగుళాలు. శ్రీ బలరాముని రథాన్ని తలధ్వజ అని పిలుస్తారు. ఈ రథానికి 14 చక్రాలుంటాయి. దీని ఎత్తు 43 అడుగుల 3 అంగుళాలు. సుభద్రాదేవి రథాన్ని దర్పదలన అని పిలుస్తారు. ఈ రథానికి 12 చక్రాలుంటాయి. దీని ఎత్తు 42 అడుగుల 3 అంగుళాలు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విధియ రోజున ప్రారంభమై 3 కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం వరకు సాగుతుంది. ఆ తరువాత సుభద్ర, బలరామ సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరటంతో ముగుస్తుంది. ఇది 12 రోజుల పాటు జరిగే ఉత్సవం. ఈ యాత్రకి 2 నెలల ముందు నుంచే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి. ఇదండి స్థల పురాణం. అయితే
శ్రీ జగన్నాథుని ఆలయంలో ఎన్నో రహస్యాలు, విచిత్రాలు కూడా ఉన్నాయి. అవేంటో కూడా తెలుసుకుందామా మరి? పూరి జగన్నాథుని గోపురంపై ఉండే జెండాకు కూడా ఓ ప్రత్యేక. మామూలుగా ఏ గుడికి కట్టిన జెండా అయినా సరే గాలి ఎటువైపు ఉంటే అటువైపే ఊగుతుంది. కానీ ఇక్కడి జెండా మాత్రం గాలి వీస్తున్న వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఊగుతుంది. ప్రతిరోజు ఈ జెండాను క్రమం తప్పకుండా మారుస్తారు. పూరి జగన్నాథుని ఆలయంపై పక్షులు వాలవు. ఆలయం పైనుంచి పక్షులు ఎగరవు. ఇదొక విచిత్రమైతే, పూరి జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవరికి కనిపించదు. సూర్యుడు వచ్చినా కూడా అది కనిపించదు. పగలైనా సాయంత్రమైనా ఏ సమయంలో కూడా ఆ గోపురం నీడ మాత్రం కనిపించదు. అన్నప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసన రాదట. ఎప్పుడైతే ఆ జగన్నాథుడి ప్రసాదం నివేదించిన తర్వాత ఆ ప్రసాదం నుంచి సువాసనలు వస్తాయట. పూరి జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆ ప్రసాదాలకు కూడా ఒక విశిష్ట చరిత్ర ఉంది. అదేంటంటే, ఆలయ సాంప్రదాయం ప్రకారం వాటిని మట్టి కుండల్లో వండుతారు. 7 మట్టి పాత్రలను ఒకదానిపై మరొకటి పెట్టి వంట చేస్తారు. అయితే విచిత్రంగా పైన ఉండే మట్టి పాత్రలోని అన్నం ముందు ఉడుకుతుందట. ఆ తరువాత ఒకదానికొకటి వేడవుతూ చివరగా అట్టడుగున ఉండే మట్టి పాత్రలో అన్నం ఉడుకుతుందిట. ఇక అన్నిటిని మించి ఎవరికి అంతు చిక్కని రహస్యం, విచిత్రం ఏంటంటే, పూరి జగన్నాథుని ఆలయ సమీపంలో బంగాళాఖాత సముద్రం ఉన్న విషయం తెలిసిందే. సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించే సమయంలో ఒక అడుగు లోపలికి పెట్టగానే సముద్రం నుంచి వచ్చే శబ్దం వినిపించదు. ఆలయం నుంచి బయటికి రాగానే అలల చప్పుడు వినిపిస్తూ ఉంటుంది. జగన్నాథ ఆలయం శిఖరం పైన ఒక సుదర్శన చక్రం ఉంటుంది. అది మనం ఎటు నుంచి చూసినా అది మనల్నే చూస్తున్నట్టుగా ఉండడం ఇంకో విచిత్రం. ఇవండి పూరి జగన్నాథ స్వామి క్షేత్రానికి సంబంధించిన కొన్ని రహస్యాలు, విచిత్రాలు. ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలతో ఇంకో వీడియోలో కలుసుకుందాం. నమస్తే.